శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఈ యొక్క వారం అంటే ముఖ్యంగా 15వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ వారం ముఖ్యంగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే గురువు రవి యొక్క కలయిక గురుమోద్యమానికి దారి తీయబోతున్నది. అదేవిధంగా రాహుకేతుల యొక్క స్థితిలో ఎటువంటి మార్పు లేదు. రాహువు కేతు యొక్క స్థితిలో రాహు వచ్చేటప్పటికి కుంభంలో కొనసాగుతున్నాడు, కేతువు సింహంలో కొనసాగుతున్నాడు. వాటితో పాటు శుక్రుడు స్థితిలో కూడా ఎటువంటి మార్పు లేదు. శుక్రుడు మేషంలో కొనసాగుతున్నాడు. కుజుడు మనం గమనించినట్లయితే ఈ యొక్క నెలలో తన యొక్క జూన్ నెలలోనే తన యొక్క స్థానచలనం, ఎన్నో నెలల నుండి స్థానంలో మార్పు లేనటువంటి కుజుడు ఈ యొక్క నెలలో 7వ తారీఖున మార్పు జరగడం అనేది జరిగింది. తన యొక్క స్థితి కేతుతో కలవటం వల్ల పిశాచి యోగం అనేది ఏర్పడటం జరిగింది. అదేవిధంగా శని యొక్క స్థితి మనం చూసినట్లయితే శని యొక్క స్థితి మీనంలో కొనసాగుతుంది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేది చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వారం ప్రథమ నుంచే చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్నటువంటి జీవితంలో ఉద్యోగపరంగా మార్పు చేర్పుల గురించి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితి మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో ముందడుగు పడుతుంది. కొన్ని నిర్ణయాలు ఏవైతే తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నారో ఆ యొక్క నిర్ణయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాలని చెప్పి భావిస్తారు. దానికి తోడు ఒక స్నేహితుల ద్వారా కానీ బంధువుల ద్వారా కానీ సహాయం తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదని చెప్పి నమ్ముతారు. దానికి తగిన విధంగానే మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా మానసిక ప్రశాంతత చాలా రోజుల తర్వాత దక్కుతుంది. మానసికంగా ఆనందంగా ఉండగలుగుతారు. వివాహాది శుభకార్యాల గురించి వార్తలు వినడం అనేది పరిపాటిగా ఉంటుంది. శుభకార్యాలు తెలిసిన వాళ్ళ ఇంట్లో జరగటం, మరియు అదేవిధంగా వాళ్ళ ఇంట్లో జరిగేటువంటి శుభకార్యాలకి పీలుపొందుకోవటం మీకు చాలా మానసికమైనటువంటి ప్రశాంతత ఇవ్వగలుగుతుంది. ఇంట్లో వివాహాది శుభకార్యాలు చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగినటువంటి ప్రయత్నాల్లో కూడా ముందడుగు పడుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి పిల్లల గురించి కొద్దిగా చింతన అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. వారి యొక్క సెటిల్మెంట్ వారి జీవితంలో ఎలా ఎదుగుతారో అనేటువంటి ఒక ఆలోచన ఎక్కువగా ఈ యొక్క చింతకి గల కారకంగా ఉంటుంది. వ్యాపార పరంగా అంత సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా వచ్చేటువంటి రిటర్న్స్ విషయంలో ఆలోచించి ముందుకు వెళ్ళాలి. అప్పులు ఏ విధంగా తీర్చాలి అనేటువంటి ఒక ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. కానీ ముఖ్యంగా కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి భావిస్తారు. దానికి తగినటువంటి విషయాల్లో ఒకసారి బేరీజ్ వేసుకొని ముందుకు వెళ్ళాలి. జరుగుతున్నటువంటి పరిణామాలు జీవితంలో సెటిల్మెంట్కి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వమని చెప్పి భావిస్తారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ వారం సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి మార్పులు చేర్పుల గురించి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మేషరాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో, ఆస్తి పత్రాల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తారు. కొన్ని విషయాలకి కొన్ని సమస్యలకి ఆలోచించి నిర్ణయం తీసుకునేటువంటి విషయంలో జాగ్రత్తలుగా ఉండాలి అని చెప్పి భావిస్తారు. రాశిలో ఉండేటువంటి వారికి ఓవరాల్గా ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలనుకోండి అని చెప్పడం జరుగుతుంది, ముఖ్య సూచనగా చెప్పడం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా ఈ వారం మనం గమనించినట్లయితే ఈ రాశిలో ఉండేటువంటి వారు కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, సింధూరాన్ని ధరించడం, వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, మరియు అదేవిధంగా వటవృక్షం చుట్టూరు ప్రదక్షిణ చేయటం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వృషభ రాశి వారికి వారం కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా గత వారంతో పోల్చుకుంటే ఈ వారం సానుకూలంగా ఉంటుంది.
చిన్న చిన్న సమస్యల నుంచి బయటకు రాగలుగుతారు. వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా రికవరీ అనేది మళ్ళీ సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతుంది. ఫైనాన్షియల్గా రికవరీ గురించి ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. అప్పుల గురించి ఎక్కువగా బాధపడాల్సినటువంటి పరిస్థితి, ఇంతకు ముందు చేసినటువంటి కొన్ని తప్పులు జీవితంలో మళ్ళీ వెంబడిస్తాయి అనేటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి గురుమౌఢ్యమి స్థితి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో చుట్టుపక్కల ఉండేటువంటి వారికి ఎంత మంచి చేసినా సరే వారు తిరిగి ఏదో ఒక నీలాప నిందలు మీ మీద మోపేటువంటి వారే చుట్టూ ఎక్కువవుతూ ఉంటారు. ఇటువంటి వారిగా మన సహాయం చేసేది అనేటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి వృత్తిపరంగా సానుకూలంగా ఉంటుంది. మీరు చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తి దృష్టితో ఉంటారు. ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు, అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. రొటేషన్ అనేది సానుకూలపడే విధంగా ఉంటుంది. వడ్డీ వ్యాపారస్తులకి ఇది ఒక మంచి పరిణామంగా భావిస్తారు. కానీ కొంతమంది మొండి బకాయిలు వసూలు చేయలేక ఇక వస్తాయో డబ్బులు రావో అనేటువంటి పరిస్థితికి కూడా చేరుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమంది రేపిస్తాం ఎల్లుండిస్తాం అనేటువంటి వారి మీద ఆశలు వదులుకోవాల్సినటువంటి పరిస్థితి. డబ్బులు ఈ రోజుల్లో ఎవరికి డబ్బులే ఇవ్వకూడదు అనేటువంటి సమాజం మీద ఒక విరక్తి కలిగేటువంటి కొన్ని పరిస్థితులు కళ్ళకి కనపడేటువంటి పరిస్థితిగా కనపడుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు, విద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి వారికి, నిర్వహిస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉన్నటువంటి స్థితిని కొనసాగించాలనుకుంటారు. అనవసరమైనటువంటి అప్పుల జోరికి వెళ్ళకూడదు, తలకు మించినటువంటి భారాన్ని తీసుకోకూడదు అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడనటువంటి పరిస్థితి అనేది గోచరిస్తూ ఉన్నది. కుటుంబ సంబంధ బాంధవ్యాలకు ఎక్కువగా విలువ ఇవ్వాలనుకుంటారు. మీరు ఎప్పుడో అనని మాటని, ఇప్పుడో అనుకోకుండా నోటి నుంచి వచ్చినటువంటి మాటని చూసి భూతద్దంలో చూపించి మీ మీద వ్యతిరేకతను సృష్టించాలని చెప్పి మీరు పనిచేస్తున్నటువంటి కార్యాలయాల్లో ఒక గ్రూప్ రెడీ అవ్వటం, వారందరికీ ఏ విధంగా ఒక గట్టి సమాధానం ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలో ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి, వారితో ఎక్కువగా గడపాలి అని చెప్పేటువంటి ఒక ఇష్టత అనేది కలుగుతూ ఉంటుంది. కుటుంబం అంతా ఒకటే స్థాయి మీద ఉండాలి, ఒకటే మాట మీద ఉండాలి అనేటువంటి ఆలోచన మీ మనసులో ఉన్నటువంటి ఆలోచన క్లియర్గా చెప్పగలుగుతారు. మీరు చెప్పినటువంటి ఆలోచనకి తగిన విధంగానే వారు కూడా వారి యొక్క మాటలకి మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇక వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ధైర్యంతో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ యొక్క నిర్ణయాల్లో ఎటువంటి వెనుకడుగు లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూల పడేటువంటి విషయాలు, కొన్ని మానసిక సంతృప్తిని ఇవ్వగలిగేటువంటి విషయాలు జరుగుతాయి. కుటుంబంలో తెలిసినటువంటి వారికి, బంధువులకి వాళ్ళ ఇళ్లలో జరిగేటువంటి వివాహ వేడుకలకి పిలుపొందుకోవటం, వాళ్ళ గృహాల్లో జరిగేటువంటి శుభకార్యాల విషయం తెలిసి మానసిక సంతృప్తి పొందగలుగుతారు. బంధువులతో, స్నేహితులతో మంచి అండర్స్టాండింగ్ మరియు అదేవిధంగా వచ్చే వారి అండర్స్టాండింగ్ మరియు వారితో ఒక మంచి వాతావరణాన్ని నెలకొల్పుకోవాలని చెప్పి భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మ్యాథమెటిక్స్ వైపు ఎక్కువగా దృష్టి సారించాలనుకుంటారు. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో, అనుకోని ప్రయాణాల విషయాల్లో కొంచెం శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువ అవ్వటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఎప్పుడు మన ముందు ఉండేటువంటి వారు, ఎప్పుడు బాగా తెలిసినటువంటి వారు, బాగా క్లోజ్గా ఉండేటువంటి వారు ఒక్కొక్కసారి వారి మనసులో ఉన్నటువంటి కుళ్ళుని, వాళ్ళ మనసులో ఉండేటువంటి వైషమ్యాన్ని బయటకి చిమ్మటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. మనం ఇన్ని రోజులు నమ్మినటువంటి వారు ఎటువంటి వారు అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూద్దాం. ముఖ్యంగా ఈ యొక్క వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం, వటవృక్షం కింద దీపారాధన చేయటం, అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు సూర్యారాధన చేసుకోండి. సూర్యారాధనలో సూర్య నమస్కారం అనేది ముఖ్యమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు కుజగ్రహ మంత్రజపం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం, సింధూరాన్ని ధరించడం ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. మిథున రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి.
వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది ఉత్తమమైనటువంటి ఫలితాలు, స్నేహితులని దగ్గర చేయటం, బంధువులతో సఖ్యతని ఇవ్వగలుగుతుంది. ఆరోగ్యపరంగా వయోవృద్ధులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అనేది మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. మానసిక చింత అనేది వేధించడం జరుగుతుంది. మరి అదేవిధంగా రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా మాట్లాడే ప్రతి విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కోపతాపాలతో మాట్లాడేటువంటి కొన్ని విషయాలు, కొన్ని మాటలు కొన్ని కష్టాలకి నష్టాలకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి అనేది గోచరిస్తున్నది. రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో కేతుతో కలిసి పిశాచి యోగం అనేది జరుగుతున్నది. అది తృతీయంలో యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. కుటుంబ సంబంధ బాంధవ్యాలు మరియు అదేవిధంగా కోర్టు వ్యవహార సంబంధ విషయాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు, తీర్పులు రావటం అనేది చాలా రోజుల తర్వాత కొన్ని సమస్యలకి చిక్కుముడులు వీడటం అనేది మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ కుజుడు కేతు యొక్క కలయిక యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి తీర్పులు మరియు అదేవిధంగా పోలీస్ స్టేషన్ పంచాయతీల విషయంలోనూ మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ ఒక అనుకూలమైనటువంటి తీర్పులు రావటం మానసికమైనటువంటి సంతోషానికి గల కారకంగా అవుతుంది. ఎన్నో సమస్యల నుంచి విముక్తి గురించి ఎదురు చూసేటువంటి వారు ఏదో విధంగా ఈ యొక్క భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో ఉన్నటువంటి సమస్యలను ముగించుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగా మధ్యవర్తి పంచాయతీలు కొంచెం సానుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించే విధంగా ఉంటాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇది మంచి సరైనటువంటి సమయంగా కూడా గోచరిస్తూ ఉన్నది. కొన్ని సమస్యలకు ముగింపు పలకటానికి ఇది ఒక మంచి సానుకూలమైనటువంటి స్థితిగా గోచరిస్తున్నది. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ధైర్యంతో ఒక అడుగు ముందుకు వేయాలనుకుంటారు. ఆ ధైర్యంతో చేసేటువంటి పనుల్లో విజయాన్ని సాధించగలుగుతారు. ధైర్య సాహస లక్ష్మి అనే విధంగా మీరు చేయాలనుకున్నటువంటి పనులను నిర్మోహమాటంగా ఎవరిని అడిగి వారి సజెషన్ తీసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. నేను చేయాలనుకున్నటువంటి పనిలో నిస్వార్థమైనటువంటి స్థితిలో ఉన్నాయి కాబట్టి దానిలో ఎటువంటి సమస్యలు ఉండవని చెప్పి నమ్ముతారు. మీ మీద మీకు నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొత్త కోర్సులు చదువుకోవటంలోనూ కొత్త విద్య అభ్యసించడంలోనూ ముందడుగు వేస్తారు. గణితంలోనూ మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్లోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో చాలా రోజుల తర్వాత ఈ రాశి వారికి రావటం ఒక మంచి సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే విధంగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు అనేది ముమ్మరం చేయాలని చెప్పి భావిస్తారు. వ్యాపార పరంగా కొంచెం ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా లాభాల స్వీకరణ కూడా అదే విధంగా ఉండటం ఒక మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్నేహితులతో అనుకోని విధంగా ఒక సహాయం పొందడం, స్త్రీల ద్వారా కొన్ని సమస్యలను సరిపూర్చుకోవటం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఉన్నటువంటి స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయగలుగుతారు. ఆ చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి ఈ వారం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు మనం గమనించినట్లయితే ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ యొక్క వారం పరిహారాల్లో సూర్యారాధన అనేది చేసుకోండి. సూర్య నమస్కారాలు చేసుకోవాలి. వాటితో పాటు గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం, వటవృక్షం కింద దీపారాధన చేయటం అనేవి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతాయి. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో ఉద్యోగపరంగా ఎదురవుతున్నటువంటి శ్రమను తగ్గించుకోవటం కోసం వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కర్కాటక రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని అనుకోని సమస్యలు మానసిక చింతకి గల కారకంగా తయారవుతాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. కుజుడు కేతువు యొక్క కలయికతో జరుగుతున్నటువంటి యొక్క పిశాచి యోగం ఈ రాశిలో ఉండేటువంటి వారికి ధనస్థానంలో జరుగుతున్నది. దీని ద్వారా కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన.
ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో పక్కనటువంటి వారు ఎటువంటి వారు అనేది గుర్తించాలని చెప్పి ఎక్కువగా భావిస్తారు. ఈరోజు మనతో మాట్లాడేటువంటి వారు వారి మనసులో ఉన్నటువంటి వైషమ్యం ఎలా ఉంటుంది అనేది కళ్ళకి తగినట్టుగా కనపడుతూ ఉంటుంది. అనుకోని అపవాదాలు మీ మీద మోపాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నాలు అనేది ఆరంభిస్తారు. ఉన్నవి లేనివి చెప్పి మీకు మీ కుటుంబానికి ఒక చెడ్డ పేరు తీసుకురావడానికి ఎక్కువగా ప్రయత్నం చేయగలుగుతారు. ఈ రాశిలో కొన్ని విషయాల్లో కొంతమంది విజయాన్ని సాధించడం అది పాక్షిక విజయంగానే ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా కుటుంబంలో ఉండేటువంటి వారందరూ మనమందరం కలిసికట్టుగా ఉండాలని చెప్పి ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. కానీ తలా ఒక దారి ఉండటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మనం ఒకటి విధంగా ఉంటే వారొక విధంగా ఉండటం, ఈ రెండు గ్రహాలు దగ్గరికి ఎప్పుడు చేరతాయి, రెండు మనసులు ఎప్పుడు దగ్గరికి చేరతాయి అని చెప్పి నిరీక్షణ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కొన్ని విషయాలు ఎప్పుడు ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. మరి ఈ విషయాలకి ముగింపు ఎప్పుడు వస్తుంది అని చెప్పేటువంటి ఆలోచన అంతర్మధురంగా బాధపడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చు విషయంలో ₹1 ఎక్కువగా ఖర్చు అవ్వటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. నేను చేస్తున్నటువంటి పనిలో నిస్వార్థత ఉన్నప్పుడు ఎవరికి ఎటువంటి సంజాయిషి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, డబ్బు తిరిగి సంపాదించగలుగుతాననేటువంటి ఒక ఆలోచనలోకి రాగలుగుతాను. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ నూతన ఉద్యోగ అవకాశాలు ఆరంభించాలి. ఈ కష్టపడుతూ వీరందరితో ఈ పనిచేస్తున్నటువంటి స్థలంలో వేరే వారి చేత్కారాలు ఎదుర్కొంటూ ఇక్కడ పనిచేయాల్సినటువంటి అవసరం లేదు, మార్పు తథ్యం, ఉద్యోగం మారితేనే మంచిది అనుకుంటారు. మోసపూరితమైనటువంటి మాటలకి దూరంగా ఉండాలని చెప్పి భావిస్తారు. ఆన్లైన్ ట్రేడింగు, ఆన్లైన్ బెట్టింగుల విషయాల్లో అర్థం కానటువంటి మోసాలకి గురవ్వటం మానసిక చింతకి గల కారకంగా ఉంటుంది. వేరే వాళ్ళు తెలిసినటువంటి బంధువులు ఇలాంటి మోసపూరితమైనటువంటి విషయాలకు లోనవుతున్నారని చెప్పి తెలిసి వాటి నుంచి దూరంగా జరగాలని చెప్పి భావిస్తారు. తెలిసి ఇంత బాధపడడం అనేది జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించినప్పటికీ ముఖ్యంగా వైవాహిక జీవితం విషయాల్లో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. తీసుకుంటున్నటువంటి అలోపతి మెడిసిన్ కన్నా ఆయుర్వేదం వైపు మనసు ఎక్కువగా మల్లుతూ ఉంటుంది. వయోవృద్ధులు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావించడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు కొద్ది ఎక్కువగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విద్యార్థులు ముఖ్యంగా మ్యాథమెటిక్స్ మీద, యాప్టిట్యూడ్, రీజనింగ్ మీద కొద్ది ఎక్కువగా కమాండ్ తెచ్చుకోవడానికి కొద్ది ఎక్కువగా కృషి చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం మనం గమనించినట్లయితే కుజగ్రహ మంత్ర జపం చేసుకోండి, హనుమాన్ చాలీసా పఠించండి, వాటితో పాటు గురుగ్రహ మంత్ర జపం, అదేవిధంగా ఈ యొక్క హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. వాటితో పాటు మేధ దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠిస్తూ వటవృక్షం కింద దీపారాధన చేయండి. వైవాహిక జీవితంలో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాల కోసం ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం చేయాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటిది వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, వాటితో పాటు రాహుగ్రహ మంత్ర జపం చేసుకోండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా కొన్ని అనుకోని అవకాశాలు కలిసి రావడం జరుగుతుంది. దీర్ఘకాలికమైనటువంటి అవకాశాలు కలిసి రావటం, ఎదురు చూడనటువంటి స్థలం నుంచి కొన్ని అవకాశాలు, ఎదురు చూడనటువంటి స్నేహితులు అనుకోకుండా రెస్పాండ్ అవ్వటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, లిటిగేషన్స్ వ్యవహారాలు మానసిక చింతక గల కారకంగా ఉంటాయి. డబ్బు ₹10 ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. అనవసరమైనటువంటి కోర్టు వ్యవహారాలు, పోలీస్ పంచాయతీలు మానసిక చింతక గల కారకంగా ఉంటుంది. నేను ఏ తప్పు చేయకుండా నా పాటికి నేను వెళ్తున్నా సరే అనవసరమైనటువంటి ఏ తగాదాలు ఎందుకు నాకు కష్టాన్ని కలిగిస్తున్నాయనేటువంటి ఒక బాధను కలిగించే విధంగా ఉంటుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి జన్మరాశిలో ఈ యొక్క జరుగుతున్నటువంటి కుజుడు కేతు యొక్క కలయిక కొద్ది కష్టాన్ని ఎక్కువగా కలిగించే విధంగా ఉంటుంది. ఈ యొక్క పిశాచి యోగం అనేది జన్మరాశిలో జరగటం ఎక్కువగా బాధను కలిగించే విధంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో
చిన్న చిన్న సమస్యలు పెద్ద పెద్దగా జరగటం, మూడో వ్యక్తి ప్రమేయం, అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఏ సమస్య లేకపోయినప్పటికీ కూడా తన భూతద్దంలో చూపించేటువంటి వారు ఎక్కువగా తయారవుతూ ఉంటారు. జీవిత భాగస్వామితో అండర్స్టాండింగ్ గురించి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి కుజుడు శని గ్రహాన్ని వీక్షించడం జరుగుతున్నది. అదేవిధంగా శని యొక్క వీక్షణ కూడా ఈ రాశి వారి మీద ఉండటం అనేది ఎక్కువగా ప్రభావం చూపించే విధంగా ఉంటుంది. అంటే ఈ రాశికి శని అష్టమంలో ఉండటం ఎక్కువగా ప్రభావాన్ని చూపించే విధంగా ఉంది. అష్టమ శని ప్రభావ రీత్యా ఆరోగ్యపరంగా కొన్ని కష్ట నష్టాలు, అనుకోని కష్ట నష్టాలు ఎదురవ్వటం, జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. రాశి వారు ఉండేటువంటి గ్రహస్థితి రీత్యా కేతు జన్మరాశిలో కుజుడితో కలిసి సంచారం చేసేటప్పుడు ఆరోగ్యపరంగా వయోవృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వయోవృద్ధులు ఆరోగ్యపరంగా ఉన్నటువంటి అలోపతి కన్నా ఆయుర్వేదం వైపు ఎక్కువగా మనసు మలటం అనేది మనం ఎక్కువగా గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఆయుర్వేదంలో ఎక్కువగా ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి జోలికి వెళ్లకుండా ఉండటమే ఎక్కువగా సానుకూలంగా ఉండే విధంగా గోచరిస్తూ ఉన్నది. ఒకటి చెప్పి మీ ముందు వెనకాల 4 మాట్లాడేటువంటి వారికి దూరంగా ఉండండి. అలాంటి వారిని ఎప్పుడు నమ్మాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి భావిస్తారు. అనవసరంగా ముందొక మాట వెనకాల ఒక మాట చెప్పేటువంటి వారు ఎప్పటికీ నమ్మశక్యమైనటువంటి మిత్రులుగాను, స్నేహితులుగాను, బంధువులుగా ఉండలేరు అని చెప్పి కొన్ని విషయాలు కళ్ళకు కట్టినట్టుగా చూపించే విధంగా ఉంటాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు కొంచెం ఎక్కువగా మానసిక చింత అనేది కొంచెం ఎక్కువ కలుగుతూ ఉంటుంది. దాని ముఖ్య కారణం అష్టమంలో ఉన్నటువంటి శని, జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు, కేతువు యొక్క కలయిక, సప్తమంలో ఉన్నటువంటి రాహువు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ముఖ్యంగా మనం గమనించినట్లయితే రాహుగ్రహ మంత్రజపం చేసుకోవటం, దుర్గాదేవిని పూజించడం, వాటితో పాటు కుజగ్రహ మంత్రజపం, అదేవిధంగా వినాయకుడిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతాయి. వాటితో పాటు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం అనేది కూడా ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఇవ్వగలుగుతాయి. కన్యారాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఖర్చు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావించడం జరుగుతుంది. ఖర్చు అధికంగా ఉండటం, అదేవిధంగా ఏర్పడినటువంటి పిశాచి యోగం అనేది రాశి వారికి 1000 స్థానంలో ఉండటం, ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరి అదేవిధంగా అనవసరమైనటువంటి ఖర్చులు, అనుకోకుండా వచ్చేటువంటి ఖర్చుల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఎక్కువగా భావిస్తారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఫైనాన్షియల్ రొటేషన్ అడ్జస్ట్ చేయగలుగుతారు. సమయానికి డబ్బులు ఎక్కడైనా తీసుకొచ్చి అడ్జస్ట్మెంట్ చేయడం అనేది ఒక పరిపాటిగా ఉంటుంది. శుక్రుడు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. కుటుంబ వృద్ధి అనేది ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి శుక్రుడి యొక్క దృష్టి ధనస్థానం మీద, స్వస్థానమైనటువంటి తులారాశి మీద శుక్రుడి యొక్క దృష్టి పడడం ద్వారా ఈ రాశిలో ఉండేటువంటి వారికి, ముఖ్యంగా కన్యారాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. కుటుంబ వృద్ధి, ధన వృద్ధి అనేది కలుగుతుంది. సమయానికి గృహం కొనుగోలు సంబంధితమైన విషయాల్లోనూ, వివాహాది వేడుకల్లోనూ, కుటుంబంలో ఒకరికి వివాహం జరగడం చేయడానికి చేసేటువంటి ప్రయత్నాల్లోనూ ఒక మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతున్నది. మానసిక స్థైర్యాన్ని కలిగి ఉంటారు. వైవాహిక జీవిత సమస్యల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇక భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు జరుగుతున్నాయి. ఈ మూడో వ్యక్తి ప్రమేయం కొన్ని కష్టానికి తెచ్చే విధంగా ఉంటుందా అనేటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఏదైనా కొత్త కోర్సు నేర్చుకోవాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నిస్తారు. ఉద్యోగపరంగా స్థిరత్వాన్ని ఏ విధంగా సాధించాలని చెప్పి ఎక్కువగా ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా అంత సానుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఎవరో ఒకరు మీ మీద కూడా పనిచేసేటువంటి ప్రదేశాల్లో అనుకోని చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని కావాలని టార్గెట్ చేస్తున్నారా అనేటువంటి ఆలోచన కలిగే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారి వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి స్థితి గోచరిస్తూ ఉంది. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ఎక్కువగా ప్రయత్నాలు ఆరంభిస్తారు. ఉద్యోగాన్ని ఆరంభించగలుగుతారు.
సంఘంలో గౌరవం గుర్తింపు గురించి ఎక్కువగా ప్రయత్నిస్తారు. దానిలో విజయాన్ని సాధించగలుగుతారు. మీరు చేసినటువంటి మంచి పనులకి సరైనటువంటి సమయంలో గుర్తింపు వస్తుందని చెప్పి నమ్ముతారు, అది సాధించగలుగుతారు. మీడియా టీవీ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి మంచి ప్రాముఖ్యత పొందగలుగుతారు. మీరు రాసినటువంటి వ్యాసానికి మంచి ఆదరణ గుర్తింపు రావటం, అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి మంచి పనులకి గుర్తింపు రావటం, సంఘంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారు స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయంలో ఒక అడుగు ముందుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకి మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. అదేవిధంగా గణితం మీద, యాప్టిట్యూడ్ రీజనింగ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా సప్తమంలో ఉన్నటువంటి శని సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. అదేవిధంగా నల్ల నువ్వులతో దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. కపిల గోవుకి ముఖ్యంగా వచ్చినప్పటికీ గ్రాసాన్ని సమర్పించండి. వీటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. హనుమాన్ దేవాలయ దర్శనం, సింధూరాన్ని ధరించండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. హనుమాన్ చాలీసా కూడా పఠించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఇక నెల మొదటిలో ఏర్పడినటువంటి కుజుడు కేతువు యొక్క పిశాచి యోగం ఈ రాశి వారికి యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఉన్నత అధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. మ్యాథమెటిక్స్లో సృజనాత్మకతతో మీరు పనిచేసేటువంటి వర్కింగ్ స్టైల్తో మీకు అనుకూలమైనటువంటి స్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కార్యాలయాల్లో మీరు చేసేటువంటి పనికి మంచి ఆదరణ, గుర్తింపు, ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. మీరు చేస్తున్నటువంటి పనికి 10 మందిలో ఒక మంచి ప్రాముఖ్యత పొందగలుగుతారు. వ్యాపారపరంగా నూతన అవకాశాలు పొందగలుగుతారు. కుజుడు యొక్క సానుకూలమైనటువంటి స్థితి, కేతు యొక్క సానుకూలమైనటువంటి స్థితి వ్యాపార పరంగా అభివృద్ధి దశలో జీవితం అనేది ప్రయాణించడం అనేది జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ధైర్యం, సుఖాన్ని పొందగలుగుతారు. సుఖమైనటువంటి జీవితాన్ని పొందాలని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తారు, దాన్ని సాధించగలుగుతారు. శని యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వివాహాది సంబంధితమైనటువంటి ప్రయత్నాల్లో ముందడుగు పడుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి వారికి మరి అదేవిధంగా బంధువులలో శుభకార్యాలకి అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఇంట్లో ఉన్నటువంటి వారికి కూడా వివాహాది ప్రయత్నాల్లో చేయాలని చెప్పి భావిస్తారు. వివాహాది శుభకార్యాలు రాశిలో ఉండేటువంటి వారికి జరగటానికి సానుకూలమైనటువంటి గ్రహస్థితి అనేది గోచరిస్తూ ఉన్నది. ఆ యొక్క వివాహాది సంబంధితమైనటువంటి ప్రయత్నాల్లో ముందడుగు పడటం ఒక మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, మధ్యవర్తి పంచాయతీల విషయాల్లో మరియు అదేవిధంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీల విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కొన్ని కోర్టు వ్యవహార విషయాల్లో జీవితంలో ముందుకు వెళ్ళలేకుండా మధ్యలో ఆగిపోయినటువంటి కొన్ని విషయాలు, ఆ విషయాలు ఏదో విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భావించగలుగుతారు. వాటిలో ఒక విజయాన్ని పొందగలుగుతారు. జీవితం అంటే ఆగిపోవటం కాదు, జీవితం అంటే ముందుకు వెళ్ళటం అని చెప్పి భావిస్తారు. పునర్వివాహ సంబంధితమైనటువంటి ప్రయత్నాల్లో కూడా జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు. ఆ ఉన్నటువంటి సమస్యలను సానుకూలంగా సమాధానపరుచుకొని ముందుకు వెళ్ళినప్పుడే జీవిత పరమార్థం అనేది ఉంటుందని చెప్పి నమ్ముతారు. ఏదో విధంగా కుటుంబంలో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళాలి, ఎవరు ఎలాంటి వాళ్ళైనా సరే మన మనసు మంచిది కదా అని చెప్పి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. పిల్లల యొక్క ఎదుగుదల గురించి, వారి జీవితంలో ఏ విధంగా స్థిరపడతారు అనేటువంటి విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. మీరు అనుకున్నటువంటి కొన్ని విషయాలు క్లియర్గా వాళ్ళకి చెప్పగలుగుతారు. ఏదైనా ఒక విషయం మనుషుల మధ్య వైషమ్యాలని మరియు అదేవిధంగా మనస్పర్ధలకు గురి చేసే విధంగా ఉండకూడదని చెప్పి నమ్ముతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. గురుగ్రహ సానుకూలమైనటువంటి స్థితి గురుమోడ్యమి స్థితిలో ఉన్నప్పటికీ కూడా అవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కుజుడు అనుకూలమైనటువంటి స్థితిని ఇవ్వగలుగుతున్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మీరు చేసేటువంటి పనిలో నిబద్ధత పొందగలుగుతారు. ఇది ఒక మంచి నిబద్ధత పొందగలుగుతారు. ఇది ఒక మంచి ఫలితంగా భావించగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ వారం గమనించినట్లయితే వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. అదేవిధంగా దుర్గాదేవిని పూజించండి. ఎర్రటి బొట్టుని అంటే అమ్మవారి యొక్క
కుంకుమార్చన చేసిన తర్వాత వచ్చినటువంటి ఏదైతే ఉంటుందో ఆ యొక్క బొట్టును పెట్టుకోండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. వాటితో పాటు ఈ యొక్క వారం ముఖ్యంగా గురుగ్రహ మంత్ర జపం చేసుకోవడం, దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, వటవృక్షం కింద దీపారాధన చేయడం అనేది గురువారం పూట మీకు ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాయి. వృశ్చిక రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. మానసిక చింత నుంచి బయటకు రావడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. కుటుంబ అభివృద్ధి దిశలో ప్రయాణం చేయడం జరుగుతుంటుంది. కుటుంబంలో అందరికీ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడం మానసిక ఆనందానికి గల కారణంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు అనేది కొంచెం 10 రూపాయలు ఎక్కువగా ఖర్చు అవటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. వారం ప్రథమంలోనే రవి యొక్క సంచారం ఈ రాశి వారికి అష్టమ స్థానంలోకి రవిగ్రహ సంచారం జరగటం, తద్వారా వచ్చినప్పటికీ ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఖర్చు 10 రూపాయలు ఎక్కువగా ఖర్చు పెడుతున్నప్పటికీ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఎటువంటి వారు అనేటువంటి ఆలోచన కలుగుతుంది. మీరు ఒకరికి చెప్పినటువంటి విషయం అది 10 మందికి తెలియటం, అంటే ఎవరి ద్వారా బయటికి వెళ్తుంది ఇలాంటి విషయాలు అనేటువంటి విషయం మీద ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే వీరు చెప్పకుండా ఎలా బయటికి తెలుస్తున్నది అంటే ఎవరో మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారే ఇలాంటి విషయాలకి గల కారకంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన కలుగుతుంది. సమాజమే ఇటువంటి స్థితిలో ఉందా అనేటువంటి ఆలోచన కలుగుతుంది. వృత్తిపరంగా ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు రాజ్యస్థానంలో సంచారం చేయటం స్టార్ట్ అయింది. ఈ నెలలో 7వ తారీఖున జరిగినటువంటి మార్పులో కుజుడు భాగ్యస్థానం నుండి రాజ్యస్థానంలోకి సంచారం చేస్తున్నాడు. రాజ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా ఇది శారీరకంగా ప్రభావం ఎక్కువగా జరగటం, ఆ యొక్క ప్రభావం నుంచి బయటకు రావడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. అంటే ఉద్యోగపరంగానే మనకు ఉన్నటువంటి స్థితి సరిగా ఉందా లేదా అనేటువంటి ఆలోచన, మీమాంస, మార్పు జరిగితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. రావాల్సినటువంటి ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నటువంటి ప్రమోషన్స్ సరిగా రాకపోవడం సమయానికి ఇది అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా చెప్పాలంటే పిల్లల యొక్క ఎదుగుదల గురించి కొంచెం ఆలోచన కలుగుతున్నప్పటికీ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి రాహువు శనిబాత్ రాహుబాత్ అని చెప్పి నేను చెప్పాను. తద్వారా వచ్చినప్పటికీ రాహువు శని లాంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తున్నాడు. అంటే ముఖ్యంగా వచ్చినప్పటికీ రావాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్స్ విషయంలోనూ రావాల్సినటువంటి ప్రమోషన్స్ విషయంలోనూ గండి కొట్టడం అనేది ఈ రాహు వల్ల జరుగుతున్నటువంటి ఒక పరిణామంగా చెప్పవచ్చు. ఈ రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా వ్యాపారపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. భారీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. మరియు అదేవిధంగా పిల్లల యొక్క ఎదుగుదల గురించి, వారికి జీవితంలో వారు ఏ విధంగా స్థిరపడతారు అనేటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రయత్నాల గురించి ఆరంభించడం అనేది జరుగుతుంది. అభివృద్ధి దిశలో జీవితం ప్రయాణిస్తున్నప్పటికీ కొన్ని విషయాలు అనుకున్న సంఘటనల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు. స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. స్త్రీలు ఎప్పుడు లేని విధంగా వీరికి సహాయం చేయటం ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా రాహుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, దుర్గాదేవిని పూజించడం, అదేవిధంగా శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన చేయండి. ఆ కుంకుమార్చన చేసినటువంటి కుంకుమని ధరించండి. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ జరుగుతున్నటువంటి ఏదైతే కుజుడు కేతువు యొక్క కలయిక వల్ల జరుగుతున్నటువంటి పిశాచి యోగం ఏదైతే జరుగుతున్నదో అది రాజ్యస్థానాల్లో జరుగుతున్నది. ఇదంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వట్లేదు. తద్వారా వచ్చినప్పటికీ రాశిలో ఉండేటువంటి వారు వినాయకుడిని పూజించండి. వినాయకుడితో పాటు వీరు పూజించాల్సినటువంటిది ఇంకో గ్రహం వచ్చినప్పటికీ హనుమాన్ చాలీసా పఠించండి. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ధనుసు రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. పిల్లల యొక్క ఎదుగుదల, మానసిక ప్రవర్తన మానసికంగా ఆనందాన్ని కలిగించే విధంగా ఉంది. వారి జీవితంలో ఎలాగైనా సరే వారి మీద వారు నిలుచుంటారు, వారి జీవితంలో ఎదుగుతారు అనేటువంటి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. ఇది మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. ఉద్యోగపరంగా ఎదురవుతున్నటువంటి కొన్ని సవాళ్ళను ఎలాగైనా అధిగమించాలని చెప్పి భావిస్తారు.
కొన్ని అభద్రత భావమైనటువంటి పరిస్థితులు ఎదురవ్వటం, మనకు అటువంటి పరిస్థితి ఎప్పుడైనా వస్తుందా, పక్కనున్నటువంటి స్నేహితులు బంధువులకి కొన్ని ఎదురవుతున్నటువంటి కొన్ని సవాళ్ళు, వారి జీవితంలో ఎదుర్కొన్నటువంటి అప్పులు, వారి జీవితంలో జరుగుతున్నటువంటి బాధలు తెలిసి అప్పుడప్పుడు భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి అనేది గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలని చెప్పి ఎక్కువగా భావిస్తారు. మాట మధ్య జరిగేటువంటి విషయాలకి మూడో వ్యక్తి ప్రమేయం అవసరం లేదు, ఏదన్నా ఉంటే మనమే కూర్చొని మనం మాట్లాడుకోవాలి అనేటువంటి ఆలోచనలకు రాగలుగుతారు. కొన్ని అనుకున్నటువంటి కొన్ని సంఘటనలు, రావాల్సినటువంటి కొన్ని ప్రమోషన్స్ విషయంలోనూ, దగ్గరగా ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నటువంటి కొన్ని ప్రమోషన్స్ విషయంలోనూ దగ్గరగా రావటం, దూరంగా జరగటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. అది ఏది ఏమైనప్పటికీ కూడా రాశిలో ఉండేటువంటి వారు ధైర్యాన్ని కోల్పోకూడదు అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. ఎందుకంటే దీనికి గల కారణం రాహు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు, ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు. ధైర్యం ఎప్పుడైతే మనిషికి బలంగా ఉంటుందో తన జీవితంలో ఏదైనా సరే, ఎటువంటి పరిస్థితులైనా సరే ఎదుర్కోగలిగినటువంటి ఒక శక్తిని ఇవ్వగలుగుతాడు. ఆ యొక్క శక్తిని పుంజుకోగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి స్థితిని, రొటేషన్ని బాగా సాధించగలుగుతారు. ఉద్యోగపరంగా నూతన ఉద్యోగాల అవకాశాల గురించి ప్రయత్నం చేస్తే కానీ మన జీవితంలో ముందుకు వెళ్ళలేము, 10 రూపాయలు ఎక్కువ సంపాదించలేము, జీవితంలో కుటుంబానికి అభివృద్ధి సాధించలేమని చెప్పి భావిస్తారు. దాని తగిన విధంగానే నూతన ఉద్యోగ అవకాశాలకి, నూతన వ్యాపార అన్వేషణకి ముందడుగు వేస్తూ ఉంటారు. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారికి సప్తమంలోకి రవిగ్రహ సంచారం జరుగుతున్నది. ఈ రవిగ్రహ సంచార రీత్యా ఖర్చు అనేది 10 రూపాయలు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ, ఈ ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ కొన్ని విషయాల్లో ఇవి కొంచెం ఆటంకాన్ని కలిగించే విధంగా ఉంటుంది. మీరు అనుకున్నటువంటి కొన్ని విషయాల్ని దగ్గరగా వచ్చి దూరంగా జరగడానికి గల కారణం అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా వయోవృద్ధులు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోండి. కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు, జుట్టు రాలిపోవడం అనేటువంటి సమస్యలు అనేవి కొంచెం వెంటాడే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు గమనించేటప్పుడు ముఖ్యమైనటువంటి విషయాల్లో, ముఖ్యంగా వచ్చేటప్పటికీ జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ, తండ్రి గారితో చిరచరాస్తుల నుంచి మీకు రావాల్సినటువంటి వాటాల విషయంలోనూ, బ్రదర్స్తో అనుకోని సమస్యలు అనేవి కలుగుతూ ఉంటాయి. అనుకోని సమస్యల విషయంలో ఏకాభిప్రాయం గురించి ఎక్కువగా ప్రయత్నం చేయటం ఆరంభిస్తారు. ఏకాభిప్రాయం తీసుకురావాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలకి ఉన్నటువంటి వారిలోనే, కుటుంబంలోనే ఒకరు అడ్డుపడడం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఈ ఏకాభిప్రాయం ఎప్పుడు కుదురుతుంది, మన వయసు అయిపోతుంటుంది, ఈ యొక్క ఆస్తి ఎప్పుడు మనకు చేజిక్కుతుంది, ఎవరు అనుభవిస్తారు దీన్ని అనేటువంటి అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి జరుగుతున్నటువంటి పిశాచి యోగం భాగ్యస్థానంలో జరుగుతున్నది. ఇదంతా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వదు. ఆ విషయాన్ని గమనించండి. ముందు లక్ ఫ్యాక్టర్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. సరే, ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా సూర్యారాధన చేయండి, సూర్య నమస్కారాలు చేయండి. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా కుజగ్రహ మంత్ర జపం చేసి హనుమాన్ చాలీసా పఠించండి, సింధూరాన్ని ధరించండి. వాటితో పాటు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి, ఏర్పడబోతున్నటువంటి గురుమోఢ్యమి 11వ తారీఖు నుండి ఈ రాశి వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకోని విధంగా నూతన అవకాశాలు పొందగలుగుతారు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో సానుకూలంగా ఉంటుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. మంచి అవకాశాలు పొందగలుగుతారు. ఇదొక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. అనుకున్న దానికన్నా మంచి అవకాశాలు రావటం, సమయానికి వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనుకుంటారు. రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు యోగకారకమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ధైర్యం అనేది కలిసి వస్తుంది. ఏదే విషయమైనా సరే ధైర్య, సాహస, లక్ష్మి అనే విధంగా విజయాన్ని సాధించాలని చెప్పి భావిస్తారు. కుటుంబ సంబంధ బాంధవ్యాలకి ఎక్కువగా వాల్యూ ఇవ్వాలనుకుంటారు. కుటుంబంలో జరుగుతున్నటువంటి చిన్న పరిణామాలని నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. చిన్న సమస్యలకి సరైనటువంటి సమాధానం మాట్లాడుకోవటమే మనసు విప్పి అని చెప్పి ఎక్కువగా భావిస్తారు.
కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో అనవసరంగా చిన్న చిన్న విషయాలను కోర్టు దాకా తీసుకెళ్ళకూడదని చెప్పి భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. మరియు అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి పనికి 10 మందిలో గుర్తింపు రావటం, మీరు రాసినటువంటి వ్యాసాలకి 10 మందిలో మంచి గుర్తింపు రావటం అనేది మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఆరోగ్యపరంగా వయోవృద్ధులకి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా మనం గమనించినట్లయితే అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు, గతంలో జరిగినటువంటి కుజుగ్రహ మార్పు అష్టమంలోకి మారింది. ఈ నెల మొదట్లో 7వ తారీఖున అష్టమంలో జరిగినటువంటి మార్పు అనేది కేతువుతో కలవటం వల్ల జరిగినటువంటి పిశాచి యోగం వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య మీద కొంచెం ప్రభావం చూపడానికి, కుటుంబంలో మీకు ఉండేటువంటి ఒక ప్రాముఖ్యతని, అదేవిధంగా కుటుంబ విలువలకి మీరు ఇచ్చేటువంటి ప్రాముఖ్యతను తెలుసుకున్నటువంటి కొంతమంది దుర్మార్గులు, మరియు అదేవిధంగా కుటుంబాల్లో మీకు మీద బ్యాడ్ ప్రాపకాండ చేసేటువంటి వారు తయారవుతారు. ఇలాంటి వారికి సరైన విషయాల్లో చెక్కి పెట్టడం కూడా జరుగుతుంది. రాజకీయ ప్రాబల్యాన్ని పొందగలుగుతారు. కొన్ని మంచి అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడానికి అనుకూలంగా ఉంటుంది. వారికి మంచి వారి యొక్క విద్యకి తగినటువంటి గుర్తింపు, అదేవిధంగా వారి కష్టానికి తగినటువంటి గుర్తింపు సరైనటువంటి సమయంలో పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వయోవృద్ధులు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చు విషయంలో ఈ రాశిలో ఉండేటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కష్టార్జితం కాబట్టి ఆ ప్రతి రూపాయలకి తగినటువంటి విధంగా అనవసరమైన విషయాలకి దూరంగా పోకూడదు, ఆన్లైన్ షాపింగ్లకి దూరంగా పోకూడదు అని చెప్పి భావిస్తారు. చుట్టూ జరుగుతున్నటువంటి వ్యవహారాలను నిశ్చితంగా గమనిస్తూ ఇటువంటి మోసాల ప్రపంచమైనటువంటి మోసాల్లో ఆన్లైన్ బెట్టింగ్లు, ఆన్లైన్ యాప్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఎక్కువగా భావిస్తూ ఉంటారు. ఇలాంటి విషయాలకి మనం లోను కాకూడదు, సాధ్యమైనంత విషయంగా ఇలాంటి విషయాలకి దూరంగా ఉండాలి అని చెప్పి భావించడం జరుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నది. రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది చూద్దాం. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, హనుమాన్ చాలీసా పఠించడం, సింధూరాన్ని ధరించడం, మరియు అదేవిధంగా రాహుగ్రహ మంత్ర జపం, అదేవిధంగా కుంకుమార్చన చేయండి. శుక్రవారం పూట ఆ కుంకుమను ప్రతి శుక్రవారం ధరించండి. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కుంభరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. శారీరక మానసిక శ్రమ ఏదైతే ఉందో ఆ యొక్క శ్రమ అనేది ఉన్నప్పటికీ కూడా ఆ శ్రమ నుంచి కొంచెం రిలీఫ్ అనేది పొందాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి. చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో చూసేటువంటి వారి నుంచి దూరంగా జరగాలని చెప్పి ఎక్కువగా భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. పిల్లల యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. గురుమోఢ్యమి 11వ తారీఖు నుంచి స్టార్ట్ అవబోతున్నది. గురుమోఢ్యమి ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు విషయంలో 10 రూపాయలు ఎక్కువగా ఖర్చు అవడం అనేది స్టార్ట్ అవుతుంటుంది. మనం 10 మందికి ఎంత మంచి చేసినా సరే వారి మనసులో వైషమ్యం అనేది ఎక్కువగా ఉంటుంది, విషం అనేది కక్కుతూ ఉంటారు. అటువంటి వారికి ఎందుకు మనం సహాయం చేయాలి? ఒకప్పుడు స్నేహితులుగా ఉండేటువంటి వారు తిరిగి శత్రువులుగా మారడం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. స్నేహితులా లేకపోతే మీరు విరోధులా అనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి స్నేహితుల్లో మనం ఇన్ని రోజులుగా కాపాడుతూ వచ్చాము, ఇలాంటి స్నేహితుల కోసం మనం ఎంతో నిస్వార్థంగా వారికి సహాయం చేస్తాం అనేటువంటి విషయంగా ఉంటుంది. రాజకీయంగా ఎదగడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో దగ్గరున్నటువంటి వారే చేసేటువంటి కొన్ని వికృతి క్రీడలు, రాజకీయ క్రీడలు అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. రాజకీయం అంటే ఇంతే అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. ఇలాంటి రాజకీయం మన జీవితంలో, మన కుటుంబంలో, అదేవిధంగా మన కార్యాలయాల్లో జరగటం మరీ దరిద్రం అని చెప్పి భావిస్తారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు కొన్ని చేంజెస్ తీసుకోవాలని చెప్పి భావిస్తారు. మార్పు అనేది సహజంగా భావిస్తారు. ఆ యొక్క సహజానికి ఆ యొక్క తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. మానసిక ప్రశాంతతే ముఖ్యం అనేటువంటి ఆలోచనలో ఉంటారు. జీవితం అనేది పురోభివృద్ధిలోకి జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఉండేటువంటి చిన్న చిన్న కలతలను వీడి ముందుకు వెళ్ళాలని చెప్పి భావిస్తారు.
ఈ రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు మరియు అదేవిధంగా ధనస్థానంలో ఉన్నటువంటి శని సంచారం, అష్టమంలో ముఖ్యంగా వచ్చేటప్పటికీ మనకు కేతువు, ఇక కేతువుతో పాటు కుజుడు, పిశాచి యోగం. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఆరోగ్యపరంగానూ జాగ్రత్తగా ఉండాలి, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి, ఉద్యోగపరంగా మార్పు చేర్పుల విషయంలోనూ, తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాల్లోనూ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఆర్థికమైనటువంటి పరిపుష్టి కోసం ఈ యొక్క టైంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించి తొందరపాటు నిర్ణయాలకి పనికిరానటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. కుటుంబ భారాన్ని మోయాల్సినటువంటి వారు ముఖ్యంగా ఇలాంటి సమయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా ఆలోచించి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఉన్నటువంటి కష్టాన్ని ఎటువంటి విధంగా ఎదుర్కోవాలనేటువంటి ఆలోచనలు తీసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలను గోచరిస్తున్నది. మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. డిస్ట్రాక్షన్స్, మనసు మార్చేటువంటి అంటే మనసుని నిగ్రహంగా ఉండనీయకుండా అటు ఇటు తిప్పేటువంటి ఎన్నో భూతాలు మన కన్నుకి కనపడుతూనే ఉంటాయి, అంటే అట్రాక్షన్స్ కనిపిస్తూనే ఉంటాయి. అన్నిటికీ లోనవ్వకుండా మీ మనస్సుని నిగ్రహంగా ఉంచుకొని ఎటువైపు మీరు ప్రయాణం చేయాలనుకుంటున్నారో మీ యొక్క కుటుంబానికి తగినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి, దుర్గాదేవిని పూజించండి. ముఖ్యంగా దుర్గాదేవికి శుక్రవారం పూట చేసేటువంటి కుంకుమార్చనలో ఉండేటువంటి ఆ యొక్క కుంకుమను తీసుకొని ప్రతినిత్యం పెట్టుకోండి. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు మంగళవారం పూట హనుమాన్ చాలీసా, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి, సింధూరాన్ని ధరించండి. మంగళవారం పూట ఎర్రటి డ్రెస్, షర్ట్ కానీ ప్యాంట్ కానీ వేసుకోవడానికి ట్రై చేయండి. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కుజుడు కేతువు కలిసినటువంటి పిశాచి యోగం ఈ రాశిలో ఉండేటువంటి వారికి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. షష్టమంలోకి సంచారం చేస్తున్నటువంటి ఈ 2 గ్రహాలు అంటే ఆల్రెడీ షష్టమంలో ఉన్నటువంటి కేతువుతో ఇప్పుడు కుజుడు ఈ యొక్క నెలలోనే అంటే 7వ తారీఖున కలవటం, అది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వడం స్టార్ట్ అయింది. ఇది వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో, మధ్యవర్తి పంచాయతీల విషయంలో, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. కొన్ని కష్టసాధ్యమైనటువంటి కేసుల విషయాల్లో ఒక మంచి సానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి వ్యాపార పరంగా మంచి సానుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్ రొటేషన్ చేయగలుగుతారు, కొన్ని మంచి అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో, భూ కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాజకీయంగా ఉండేటువంటి కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా, కొన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా అనుకోని విధంగా కొన్ని అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఉద్యోగపరంగా నూతన అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఫైనాన్షియల్ రికవరీ చేయగలుగుతారు. ఇది ఒక మంచి అవకాశంగా మీరు భావించగలుగుతారు. ఇది యాక్చువల్గా ఒక మంచి సమయంగా చెప్పొచ్చు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఆ మానసిక చింతకి గల కారణం జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి శని మానసిక చింతకి గల కారకం. ఏదైనా సరే ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ నిర్ణయాల విషయంలో అన్ని సానుకూలంగా ఉన్నప్పటికీ, అన్ని సామాన్యంగా జరుగుతున్నప్పటికీ కూడా ఏదో తెలియనటువంటి ఒక బాధ మనస్సును వేధిస్తూ ఉంటుంది. కళ్ళ వెంబట నీళ్లు వచ్చే విధంగా ఉంటుంది. అది దీన్నే శోకతృప్త హృదయం అంటారు. అటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగపరంగా, శారీరకంగా, మానసికంగా కొంచెం ఎక్కువగా స్ట్రెస్ ఉండటం ఉద్యోగపరంగా జరుగుతూ ఉంటుంది. కుటుంబ అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో తెలిసినటువంటి వారికి, బంధువులకి వివాహం జరగటం, ఆ యొక్క వివాహ వేడుకల్లో మీరు పాల్గొనటం ఒక మంచి సానుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటు రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు విషయంలో, స్నేహితుల విషయంలో ఇటువంటి స్నేహితులు ఉన్నారు మనకు అనేటువంటి విషయం గురించి ఆలోచిస్తున్నారు. మీకు కష్టం వచ్చింది అంటే కొంతమంది రెస్పాండ్ అవునటువంటి కొంతమంది స్నేహితులు మానసికంగా బాధపడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. సరే, కుటుంబంలో ఇలాంటి చిన్న సమస్యలు కామన్గా ఉంటాయి. స్నేహితులు, బంధువులు కొన్నిసార్లు రెస్పాండ్ అవ్వరు అని మనసుకి మీరే సర్ది చెప్పుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో, దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ, శరీర ఒడిదుడుకు విషయంలోనూ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి.
అదేవిధంగా ముఖ్యంగా వయోవృద్ధులు, వయస్సులు ఉడికినటువంటి వారు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. కాళ్ళకి, కీళ్ళకి, మోకాళ్ళకి నొప్పులు, జుట్టు రాలిపోవటం అనేటువంటి సమస్య ఏలినాటి శని ప్రభావంలో సర్వసాధారణం. ప్రయాణ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళటం అనేది మంచి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి, సూర్య నమస్కారాలు చేసుకోండి, మరియు వాటితో పాటు రాహుగ్రహ మంత్ర జపం చేసుకోండి, దుర్గాదేవిని పూజించండి. స్వస్తి.